జోగులాంబ గద్వాల జిల్లా ధరూర్ మండలం దోర్నాలలో ఎముకల పరిశ్రమతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని గ్రామస్తులు ఆందోళన నిర్వహించారు. సోమవారం రాత్రి నుంచి గ్రామానికి వచ్చిన ఎముకల వాహనాలు నిలిపేసి పరిశ్రమను పూర్తిగా మూసే వరకు ఆందోళన విరమించబోమని గ్రామస్తులు భీష్మించారు. విషయం తెలుసుకున్న జిల్లా కలెక్టర్ విచారణ అనంతరం ఫ్యాక్టరీని శాశ్వతంగా మూసేసి తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వడంతో వారు ఆందోళన విరమించారు. బొక్కల కంపెనీ అంటే ఇది ఏదైతే వేస్టేజీ ఉన్నదో ఈ దూళ్ళది గాని బలరది గాని ఆవులది గాని ఆ వేస్టేజీ పచ్చి మాంసం తీసుకుని వచ్చి ఇక్కడ ఉడకబెట్టి ఆయిల్ తయారు చేస్తున్నాడు. ఆయిల్ తయారు చేసి రోడ్ల పొంది ఆయిల్ కారుకుంటూ పోతున్నది. ప్రతి రోజు ఆ పచ్చి మాంసం అనేది ఈ బొక్కల కంపెనీకి వస్తున్నది. మరే ఫీడ్స్ కు ఆ ఆయిల్ అనేది పోతున్నది. రోడ్డు కూడా వాసన అనేది విపరీతంగా వస్తున్నది. పశువులు ఈ వ్యవసాయాలు నాగలి గాని గుంటు గాని కట్టనీకి పోతే వాసనకు భరించలేక వెళ్లిపోతున్నాయి. అవి ఉరుకుతున్నాయి. పిల్లలు పెద్ద మనుషులు అస్తమా ఉన్నోళ్ళు దమ్ముకు వాళ్ళు భరించలేక ఒక దారులు గాని వికారాబాద్ గాని పోయి హాస్పిటల్ జాయిన్ అవుతున్నారు. భరించలేక కట్టుకుంటున్నారు. దవాఖానలకు కూడా వాంతులు చేసుకుంటున్నారు. మీరు ఎట్లా చేస్తారు, ఏం చేస్తారు? ఈ విధంగా మా కంపెనీ మూసేయాలి, మాకు మేము బతకాలేం కాదంటారా? ఈ ఊరికెళ్ళి ఎక్కడన్నా మాకు జాగాలు చూపి దూరణాల్లో ఊర్లోకెళ్ళి మొత్తం కూడా తీసుకోండి. వాంతులు మా ఇల్లు ఉన్నాయి. అంత వాసన భరింపలేము. పిల్లలు వికారాబాద్ లో ఉన్నది పసిపాలే అంత ఎట్లా చేస్తాము చెప్పు. పోయినాక మేము సాల్వ్ చేస్తామన్నారు. ఒక సంవత్సరం బంద్ పెట్టిరు. ఇక బంద్ పెట్టారంటే మేము అనుకున్నాక బంద్ పెట్టలేరు. మళ్ళీ సంవత్సరానికి చాలు చేసిండ్రు. అదే నడుస్తున్నది. పోతానున్నాయి, వస్తానున్నాయి. ఇక ఇప్పటికీ అందులో 10-12 లారీలు ఉన్నాయి. దాన్ని భరింపలేక మేము అందరం వచ్చిపోతున్నాం.